హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. అదే దోస పిండితో చల్ల పునుకులు ఇంకా టమాటో చట్నీ చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడి ఏం తింటే బాగుంటుంది కదా. వర్షాలు పడినా పడకపోయినా సరే ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏవో ఒకటి స్నాక్స్ అయితే రెడీగా ఉండాలి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గరిటె మెజర్మెంట్స్తో 5 గరిటెలు దోసపిండి వేసుకుంటున్నాను. నేను దీంట్లో ఎటువంటి పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ వేయట్లేదండి. ఎందుకంటే పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ రెండు వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే నేను పెరుగు కూడా వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దోసపిండి కొంచెం పులిసిన పిండి నేను తీసుకున్నాను కాబట్టి పెరుగు కూడా వేయలేదు. అదే మీరు మైదా పిండితో కనుక చేసుకుంటే కనుక పెరుగు కూడా వేసుకొని కలిపి చేసుకోవచ్చు. తర్వాత అదే గరిటెతో 2 గరిటెలు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులో చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పునుకులకి టమాటో చట్నీ కూడా రెడీ చేసుకుందాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు మరియు పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు చిన్న సైజువి కట్ చేసుకొని వేసి అవి కూడా కలిపి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలిపేసి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. అంతే, మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం చెయ్యి ఒకసారి జస్ట్ తడుపుకొని చిన్న చిన్న బాల్స్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసేదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ సెకండ్ ప్రాసెస్ సేమ్ అలాగే చెయ్యి మళ్ళీ తడుపుకొని అలాగే బాల్స్లో వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకు వేడి వేడిగా పునుకులు రెడీ అయిపోయినాయి విత్ టమాటో చట్నీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.